ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త అంటే మాలాంటోళ్ళ గురించి వార్త. కాసులకు కకృతితో పెడదోవ పట్టిస్తే చర్యలు తప్పవు. సోషల్ మీడియా విజ్ఞానాన్ని పంచాలి. సోషల్ మీడియా ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. మీరు చేసే వీడియోలు 10 మందికి ఉపయోగపడాలి. జనాన్ని తప్పుదోవ పట్టిస్తే జైలుకే, విద్వేషాలను రెచ్చగొడితే కటకట వెనక్కే అంటూ ప్రజల్ని ఎంటర్టైన్ చేయండి, కానీ డబ్బుల కోసం చిక్కుల్లో పడకండి అంటూ తెలంగాణ పోలీసు ఒక మాట చెప్పింది. కాసులకు కకృతి పడితే కనుక పెడదోవ పట్టిస్తే చర్యలు తప్పవు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇది ఇంక్లూడింగ్ నాకు కూడా వర్తిస్తుంది. ఇది అందరికీ సోషల్ మీడియాలో వార్తలు చెప్పేటోళ్ళకి లేదా వీడియోలు చేసేటోళ్ళకి అందరికీ వర్తిస్తుంది. సో తను అన్నటువంటి పోలీస్ చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు చెప్పండి కానీ ఉన్నట్టుగా చెప్పండి అంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటకి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనికి చూస్తుంటే ఇక రేపటి నుంచి టార్గెట్ పెట్టేటట్టే కనిపిస్తూ ఉన్నారు. ఎవరెవరిని ఆపాలి, ఎవరెవరిని దొరకబట్టాలి, ఎవరెవరు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను ఇక్కడ ఏమంటా అంటే ఒకటే మాట చెప్తా, ఇక దీని గురించి ఎక్కువ చెప్పా. మీకు నచ్చితే అంటే మీకు అనుకూలంగా మాట్లాడితే, మీకు కావాల్సినట్టుగా చెబితే మీకేం బాధ కాదు. సో మీరు హ్యాపీ. ప్రజలు సచ్చినా సరే, ఇంతకంటే పెద్ద మాట లేదన్నట్టు, ప్రజలు సచ్చినా సరే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే, మీకు మాత్రం మీ చెవులకు మాత్రం ఇంపుగా ఉండే మాటలే, ఇంపుగా ఉండే వార్తలే చెప్పాలి తప్ప ఎక్కడ కూడా మీకు ప్రశ్నలు రాకూడదు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు మీకు ఆ రూపంలో కనిపించకూడదు. అసలు ప్రశ్నే లేకుండా చేద్దాం అనుకున్నాడు చరిత్రలో ఎట్లా కలిసిపోయినరు, మంచోడే మంటలు కలిసిపోయిన అనే సామెత ఎట్లా నిరూపితమైందో మనం చూసినాం. అయినప్పటికీ ఇవాళ మీరు అంటున్నటువంటి మాట, ఇవాళ తెలంగాణ పోలీస్కి అట్లే రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా, మీకు నచ్చే మాటలే మాట్లాడాలంటే మీరు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి. మీరు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, ఒక రూల్స్ ఫ్రేమ్ చేసి ఒక షీట్ ఇవ్వండి. ఆ షీట్ ప్రకారం మేము మాట్లాడాలి, ఈ భాషనే వాడాలి, ఇది మాత్రమే చెప్పాలి. ఏ నిజాలు తెలిసినా ఫస్ట్ వచ్చి మా చెవులో చెప్పాలి, తర్వాతనే ప్రజలకు చెప్పాలన్నా లేదా తెలుసుకోవాలి, ఫస్ట్ మాతోనే డిస్కస్ చేయాలి. కాబట్టి మేము ఏం చేసినా సరే ఇక మమ్మల్ని అడిగేటోడు ఉండొద్దు అని మీరు డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఛానళ్ళు లేవా? కాంగ్రెస్ పార్టీకి డప్పు కొట్టేటోడు బాకా వదిలేటోడు కనిపిస్తలేడా? అవి ఛానల్ లేనా? మరి కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టారీతిన తిడుతున్నటువంటి కొంతమంది జర్నలిస్టుల గురించి మాట్లాడొద్దా? మరి వాళ్ళ సంగతి ఏంది? అంటే మీరు ఈ యూట్యూబ్లని, ఈ సోషల్ మీడియాలని పూర్తిగా కంట్రోల్ చేసి, అసలు మీ తాత తరం కాదు నేను చెప్తా ఉన్నా, నాలాంటోన్ని గొంతు నొక్కగలుగుతారు, కానీ దమ్ముంటే యూట్యూబ్ని బంద్ చేయరు ఒక్కలన్నా. తెలంగాణ పోలీస్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎంటైర్ యూట్యూబ్నే బంద్ చేసే ప్రయత్నం చేయరు. మీరు చూస్తాను, ఈ రాష్ట్రంలో అసలు యూట్యూబ్ పని చేయకుండా చేసే దమ్ము సత్తా మీకున్నదా అని నేను డైరెక్ట్గా తెలంగాణ పోలీస్ అట్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ప్రశ్నించే గొంతులను ఆపగలుగుతారు, అట్లే ఈ నిజాలను చూపించే ఛానల్ని ఆపగలుగుతారు తప్ప ప్రజలను ఆపలేరు. దాంతోపాటు ఈ మాధ్యమం ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ని మీ తాతలు కూడా ఆపలేరు వాటిని. ఇలా సోషల్ మీడియా అంత విస్తృతంగా ఉంది, దాన్ని ఆపే శక్తి మీకు ఎవ్వరికీ లేదు. దాని ద్వారా ఎట్లా నిజాలు బయటకు రావడం అట్లా వస్తాయి. మరి మీరు ఇవన్నిటిని ఆపేసి ఏం చేయదలుచుకోరు చెప్పుర్రి. ఇది ఒకటే మాట. ఇప్పుడు ఈ తెలంగాణ పోలీస్ అన్నటువంటి ఈ మాటకు ఒకే మాట చెప్తా, అంటే ఒకవేళ ఈ నిజాలు చెప్పాలనుకున్నా, ప్రజల బాధలు కూడా చూపెట్టాలనుకున్నటువంటి మాలాంటి ప్రయత్నాలు ఆపేస్తే, ఇవేవి లేకపోతే మీకు నచ్చిన ఛానళ్ళతోని, మీకు నచ్చిన పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా, పైసలు ఇచ్చుకుంటా, మీకు నచ్చినట్టుగా అంతా బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉందని చెప్పించుకొని మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా నేను, ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా. చేయొచ్చునా అట్లా? నియంతృత్వమా ఇది? ఇంకేమన్నా రాచరికమా? ఇంకా రాజుల కాలంలో ఉన్నామా? మీరే నేర్పిస్తారు. కేసీఆర్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, మీరు ఇట్లా చేయరు, అట్లా చేయరని మీరే ఆనాడు రెచ్చగొడతారు. ఆనాడు మేము చూపెట్టకపోతే మీ వార్తలు ఎక్కడి? ఫస్ట్ ఆలోచన చేసుకోరు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు మా మీద మాట్లాడుతారు కదా, ఒకసారి ఆనాడు మీకు సపోర్ట్ చేయకపోతే, సపోర్ట్ అంటే ఆనాడు ప్రజల తరపునే ఉన్నాం కాబట్టి మీకు అక్కడికి వచ్చిందా రాలేదా? మీకు అక్కడికి వస్తే ఒకటి మనది మంగళవారం, మంది సోమవారం అవుతా. అది ఇప్పుడు చెప్పుండ్రు ఇక. అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అడ్వర్టైజ్మెంట్లు, మీకు నచ్చిన వాళ్ళకి పైసలు ఇచ్చి, మీకు నచ్చిన మాటలు చెప్పించుకొని పబ్బం గడుపుకొని మీరు కథల్లో తీసుకుందాం, ఇక ఎవడన్నా ఏడన్నా సావని, ఎవడు చేస్తే మాకెందుకు అనేది మీరు డిసైడ్ అయిపోయారు.